అందరికీ నమస్కారం. ఈ వీడియో విశేషం విజయవాడలో బ్రాహ్మణులకు అన్నదాన సత్రం. కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని ఎందరో బ్రాహ్మణ భోజనం దొరకక ఉపవాసం వెళ్లేవారున్నారు. అటువంటి వారికోసం ప్రతి క్షేత్రంలో గుంటూరు వారి అఖిల భారత బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిరంతరం దశాబ్దాలుగా సేవలు చేస్తున్నారు. కాశీ, రామేశ్వరం, శ్రీశైలం, కాణిపాకం, తిరుపతి, శ్రీనివాసమంగాపురం, ద్రాక్షారామన్మెదలగు స్థలములలో విరివిగా అన్నదానాలు, వసతులు కల్పించడంలో వారికివారే సాటి. అందులో భాగంగా విజయవాడ గుంటూరు నడుమ తాడేపల్లిలో ఒక వృద్ధాశ్రమం నడుపుతూ విశాలమైన భోజనశాల, వంటగది శుభ్రంగా ఉండటం విశేషం. అలాగే బ్రాహ్మణ బంధువులను చాలాసార్లు గమనించాను భోజనం లేకుండా వెళ్లడం. అలా కాకుండా ఇప్పుడు అఖిల భారత బ్రాహ్మణ నిత్యాన్నదాన కరివేని సత్రం వారు కాశీ, రామేశ్వరం, తిరుపతి, శ్రీశైలం ఇంకా అనేక ప్రాంతాల్లో యథావిధిగా బ్రాహ్మణ మిత్రులకు ముందుగా తెలిపినా వారికి భోజన సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. అలాగే విజయవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం 10 సంవత్సరాలుగా నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తాడేపల్లి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి 6 కిలోమీటర్ల దూరంలో అర్ఘశ్రాద్ధ కర్మాది కార్యక్రమాలకు ఆనుకూలంగా ఉంది. అఖిల భారత బ్రాహ్మణ కరివేని నిత్యన్నదాన ఛత్రం విజయవాడ నెంబరు 8333907807కు కాల్ చేయండి. బ్రాహ్మణ కరివేన వృద్ధాశ్రమము. ఇక్కడ 45 మంది వృద్ధులు ఉంటారు. వర్కర్స్ 12 మంది ఉంటారు. ఇక్కడ నిత్య అన్నదానాలు చేస్తూనే ఉంటాము. ఇక్కడ ఆబ్దికాలు, అన్నదానాలు, సంవత్సరికాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కానీ ఎవరన్నా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనానికి రావచ్చండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి భోజనాలకు వచ్చేవాళ్ళు ఒక రోజు ముందుగా మాకు తెలియపరచాలి.